నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. ఇరాన్ అమెరికా మధ్య దాదాపు ఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైంది. ఈ నెల 19వ తేదీన జెనీవాలో, స్విట్జర్లాండ్లో జెనీవాలో ఒప్పందం కుదరబోతుందని వార్తలు వస్తున్నాయి. అది కరెక్ట్ అయిన వార్త. 19వ తేదీన ఒప్పందం కుదరబోతుంది. ఈ నెల 15న ఆల్రెడీ ఒక రకమైన ఒప్పందం కుదిరింది. దాని మీద డిజిటల్ సంతకాలు అయ్యాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అమెరికా అధికారులు ఆ విషయాలు స్పష్టంగా చెప్పారు. డిజిటల్ సంతకాలు అయ్యాయి ఎంఓయూ మీద. ఇరాన్ అమెరికా ప్రతినిధి ఇద్దరు డిజిటల్ సంతకాలు చేశారు. ఇక పేపర్ల మీద సంతకాలు చేయాల్సి ఉంది. అది 19వ తారీఖున జెనీవాలో జరుగుతుంది. దాని తర్వాత అధికారికంగా సంతకాలు చేసిన తర్వాత 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. 60 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. సాంకేతికమైన, రాజకీయపరమైన ఈ 2 రకాల చర్చలు 60 రోజుల పాటు జరుగుతాయని అమెరికన్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇందులో షరతుల గురించి ఏమేమి షరతులు ఉన్నాయి, ఆ ఒప్పందంలో ఏమేమి ఉన్నాయి అనేది ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. అయితే దానికి ముందు ఒక సమాచారం వచ్చింది. ఎన్నడూ ఎరగని, అమెరికా తన చరిత్రలో ఎరగని విషయం జరిగింది అనేది ఆ వార్త. అమెరికా $20 బిలియన్ అంటే 18,96,000 కోట్ల రూపాయలు, 18,96,000 కోట్ల రూపాయలు యుఏఈ ద్వారా ఇరాన్కి ఇచ్చింది అనేది వార్త సారాంశం. యుఏఈ ఇవ్వడం వాస్తవం. వార్తలు చాలా చెప్తున్నాయి యుఏఈ ఇవ్వడం వాస్తవం. యుఏఈ దాన్ని ఖండించింది, అది వేరే విషయం కావచ్చు. కానీ ఈ 18,96,000 కోట్ల రూపాయలను అమెరికా ఇరాన్కి ఇచ్చింది త్రూ యుఏఈ అనేది వార్త సారాంశం. ఎందుకు ఇచ్చింది ఇది? ఇరాన్ మీద అమెరికా దాడి చేసి నష్టపరిచినందుకు గాను ఇరాను నష్టపరిహారం అడుగుతోంది చాలా కాలంగా. ఒప్పందం జరగాలంటే, 2 దేశాల మధ్య ఒప్పందం జరగాలంటే మీరు యుద్ధంతో మా దేశానికి చేసిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. అలా అయితేనే మేము ఒప్పందం చేసుకుంటాం, లేకపోతే చేసుకోము అని. అయితే బహిరంగంగా నష్టపరిహారం ఇస్తున్నట్టు అమెరికా ఒప్పుకొని ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అలా ఒప్పుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాని విలువ పడిపోతుంది. కాబట్టి అమెరికా ప్రజల్లో కూడా ట్రంప్ విలువ పడిపోతుంది. కాబట్టి రహస్య మార్గాల ద్వారా ఈ డబ్బులు ఇచ్చారు, ఇక్కడితో అయిపోదు, ఇంకా ఇవ్వాల్సింది ఉంది అనేది కూడా వార్తల సారాంశం. మొట్టమొదటిసారి అమెరికా దాని చరిత్రలో ఇంత దారుణంగా లొంగిపోయిన సంఘటన ఇప్పటివరకు ఇంకోటి లేదు. ఇంత దారుణంగా లొంగుబాటు. ఇరాన్ అంటే వణికిపోతున్నది అమెరికా అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నది. దాడి చేసి 4 రోజుల్లో ఆక్రమించుకుంటా అని కలలు కన్న అమెరికా, వెనిజులా లాగా దీన్ని కూడా అధ్యక్షుని చంపేసి ఆక్రమించేసుకుంటా అని కలలు కన్న అమెరికా, ఇజ్రాయెల్ మొసాద్ ఇచ్చిన ప్రణాళిక నిజమే అనుకొని, మొసాద్ చెప్పిన వివరాలు మొత్తం నిజమే అనుకొని నమ్మి యుద్ధంలోకి దిగిన అమెరికా బొక్కబోర్లా పడ్డది. యుద్ధానికి 3 నెలలు పైన అయిపోతున్నా సరే, 3 నెలలు 4 నెలల దగ్గరకు వస్తుంది అయిపోతున్నా సరే యుద్ధం ఆగిపోయే సూచనలు కనబడడం లేదు. అమెరికా రోజు రోజుకు నష్టపోతూనే ఉన్నది, కానీ ఇరాన్ను ఓడించే పరిస్థితి కనబడడం లేదు. ఫ్యూచర్లో కూడా ఓడిస్తా అని నమ్మకం అమెరికా కోల్పోయింది. కోల్పోవడమే కాదు, ఇరాన్తో ఒప్పందం చేసుకుంటే తప్ప మరో దిక్కు లేదు అనే పరిస్థితికి చేరుకుంది. ఆ ఒప్పందం కూడా ఇరాన్ షరతులకు అనుగుణంగానే, అమెరికా చెప్పినట్టు కాదు. ఇరాన్ షరతులకు అనుగుణంగానే ఒప్పందం చేసుకోవడానికి ట్రంప్ రెడీ అయ్యాడు. నష్టపరిహారం ఇవ్వడానికి రెడీ అవ్వడమే కాదు, నష్టపరిహారం కొంత భాగం ఇచ్చాడంటేనే ఎంతగా లొంగిపోయాడు అనేది అర్థమవుతుంది ట్రంప్. అయితే దీన్ని రకరకాల ప్రచారాలు కూడా చేస్తున్నాయి అమెరికా మీడియా. ఈ డబ్బులు ఇరాన్ డబ్బులే, ఇతర దేశాల్లో ఫ్రీజ్ అయి ఉన్నాయి. కాబట్టి అమెరికా ఫ్రీజ్ చేసింది అక్కడి నుంచి, ఇతర దేశాల బ్యాంకుల్లో ఫ్రీజ్ అయి ఉన్నాయి, యుఏఈ బ్యాంకుల్లో కూడా అవి ఉన్నాయి. ఆ డబ్బులనే యుఏఈ ఇచ్చింది అనేది అమెరికా వార్తాపత్రికలు ప్రచారం చేస్తున్నాయి. అసలు యుఏఈ ఆ విషయం కూడా ఒప్పుకోవట్లేదు, అసలు డబ్బులు వెళ్ళిన విషయం ఒప్పుకోవట్లేదు. కానీ అమెరికా మీడియా మాత్రం ఈ విధమైన ప్రచారం చేస్తున్నాయి. ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులను విడుదలయ్యాయి అనేది కూడా అబద్ధం అనేది యుఏఈ చెప్తున్నది. ఎంతగా ఓడిపోయింది అమెరికా. ఇరాన్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సూపర్ పవర్గా అవతరించిందా అనే అనుమానాలు, అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. అమెరికానే ఓడించగలిగినంత, అమెరికానే ఎదిరించి 4 నెలలకు పైగా ఎదిరించి ఇంకా నిలబడింది
అదేమి సర్వనాశనం అయిపోలేదు, నాగరికతనే నాశనం చేస్తా అని ట్రంప్ ప్రగల్భాలు పలికాడు. కానీ ఇరాన్ ఏం నాశనం కాలేదు, దెబ్బతిన్నది, బాగా నష్టపోయింది, కానీ నాశనం కాలేదు. నిలబడింది, ఎదిరించింది, అమెరికాను వణికించింది. ఇజ్రాయెల్కి సంబంధించిన హారెడ్జ్ అనే ఒక పత్రిక, దాని హెడ్లైన్స్ అయతొల్లా సంపూర్ణ విజయం. ఆ పత్రిక హెడ్లైన్ అయతొల్లా సంపూర్ణ విజయం. ఇజ్రాయెల్ పత్రిక పెట్టిన హెడ్లైన్ అది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇరాన్ ఎంత విజయం సాధించింది. అది కూడా ఊహించుండదు, అంత గొప్ప విజయం. ఇది ఇరాన్ విజయమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా దోచుకుంటున్న, అమెరికా దాడులు చేస్తున్న, అమెరికా ఆక్రమణకు ప్రయత్నాలు చేస్తున్న, ఆక్రమించిన అనేక దేశాల ప్రజల విజయంగా కూడా దీన్ని భావించవచ్చు. నిజం చెప్పాలంటే భారతదేశ విజయం కూడా మన ప్రభుత్వం ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇరాన్ విజయంలో మనం పాలు పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అమెరికా నిజానికి భారతదేశ శత్రువు. అమెరికా భారతదేశాన్ని దోచుకుంటున్నది. అమెరికా అనేక రకాలుగా అణిచేసి, బ్లాక్మెయిల్ చేసి అనేక బలవంతపు ఒప్పందాలు చేయించుకుంటున్నది అమెరికా. మన వాళ్ళని తెలిసిన 3 భారత పౌరులను చంపింది అమెరికా. కాబట్టి మనం కూడా అమెరికా ఓటమిని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. 14 పాయింట్లు ఈ ఒప్పందంలో ప్రధానమని ఇరాన్కు సంబంధించిన ప్రభుత్వ మీడియా మెహర్ న్యూస్ ఏజెన్సీ ఒక వార్తను ప్రచురించింది. 14 అంశాలు అందులో మొదటి అంశం, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించాలి. ఇది ఇరాన్ వైపు నుంచి పెట్టిన షరతు, లెబనాన్తో సహా. దీని అర్థం అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోవడమే కాదు, ఇరాన్కు మద్దతు తెలిపిన వాళ్ళందరి మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, అవి కూడా ఆగిపోవాలి. లెబనాన్ మీద ఆగిపోవాలి, హౌతుల మీద ఆగిపోవాలి, అందరి మీద. గాజాలో కూడా ఇజ్రాయెల్ దాడులు ఆగిపోవాలి. ఇప్పుడు చేసుకుంటున్న ఒప్పందం, ఇరాన్ చేసుకుంటున్న ఒప్పందం, ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న ఒప్పందం ఒక్క ఇరాన్కు సంబంధించిందే కాదు, అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడులను కూడా ఆపగలిగేంత గొప్ప ఒప్పందం అని చెప్పొచ్చు. నిలబడదా వేరే అంశం. ఒకవైపు ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే, ఒప్పందం రెడీ అవుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ బీరుట్ మీద, లెబనాన్లో బీరుట్ మీద దాడి చేసింది. వెంటనే ట్రంప్ రంగంలోకి దిగి బీరుట్ మీద దాడి చేయగానే ఇరాన్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది, ఇట్లే చేస్తే మళ్ళీ ఇజ్రాయెల్ మీద క్షిపణుల వర్షం కురిపిస్తా అని. వెంటనే ట్రంప్ రంగంలోకి దిగి మళ్ళీ కువైట్తోని, వాళ్ళతో బతిమలాడి, చెప్పండి ఇరాన్కి వాళ్ళన్న షరతులన్నింటిని ఒప్పుకుంటా, కానీ మళ్ళీ దాడి చేయొద్దని చెప్పండి, ఇజ్రాయెల్ మరొకసారి దాడి చేయకుండా నేను ఆపుతా అని మాట్లాడాడు. ఈ షరతుల్లో మరొకటి ఏంటంటే, అమెరికా ఇజ్రాయెల్ 2 కూడా మరొక యుద్ధాన్ని ప్రారంభించబోము, మళ్ళీ యుద్ధం చేయబోము ఇరాన్ మీద అనేది రాసివ్వాలి. అంతర్జాతీయ ఒప్పందం ఇది. ఏదో వాళ్ళు 3 కూర్చొని జెనీవాలో అంతర్జాతీయ ఒప్పందం. ఆ ఒప్పందంలో మళ్ళొకసారి దాడి చేయబోమని అమెరికా ఇజ్రాయెల్ రాసి సంతకం పెట్టాలి. ఇరాన్ డిమాండ్ ఇది. మళ్ళొకసారి ఎలాంటి దాడులకు పాల్పడమని రాసి చెప్పాలి, లిఖితపూర్వక ఒప్పందం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఒకవేళ అమెరికా ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకోకపోయినా అమెరికా ఈ ఒప్పందం కనుక చేసుకుంటే, ఇజ్రాయెల్ పట్టించుకోకుండా దాడులకు పాల్పడితే చచ్చినట్టు అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇజ్రాయెల్కు తాను చేసే సహాయాన్ని ఆపేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చచ్చినట్టు ఇజ్రాయెల్ కూడా ఈ ఒప్పందంలో భాగం కావాలి, లేకపోతే ఇజ్రాయెల్కు నష్టం అనేది కూడా ట్రంప్ ఇజ్రాయెల్కు చెప్తున్నాడు. ఇక ఇరాన్ మీద ఆంక్షలన్నీ ఎత్తేస్తాం. రెండోది, హర్ముజ్ జలసంధిలో దిగ్బంధం ఏదైతే ఇరాన్ విధించిందో ఆ దిగ్బంధాన్ని ఇరాన్ తీసేయాలి, ఓపెన్ చేయాలి ప్రపంచం కోసం హర్ముజ్ జలసంధిని. అలాగే జలసంధి బయట అమెరికా దిగ్బంధించిన సముద్ర జలాలు ఎక్కడైతే అమెరికా దిగ్బంధించిందో వాటిని అక్కడి నుంచి ఎత్తేయాలి. హర్ముజ్ జలసంధికి దగ్గరలో ఉన్న అమెరికా వార్షిప్లు మొత్తం అక్కడి నుంచి తీసేయాలి. అంటే ఇరాన్ హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలి, అమెరికా అక్కడి నుంచి తన దిగ్బంధాన్ని కూడా ఓపెన్ చేయాలి. అలాగే ఇరాన్ని ఇప్పటివరకు స్తంభింపజేసిన, ఫ్రీజ్ చేసిన అకౌంట్లలో, విదేశాల్లో ఉన్న చాలా అకౌంట్లో కొన్ని కోట్ల డాలర్లు ఉంది కాబట్టి అది మొత్తం విడుదల చేయాలి, ఓపెన్ చేయాలి. దాంతోపాటు ఇరాన్ మీద ఉన్న ఇప్పటివరకు ఉన్న ఆంక్షలు మొత్తం ఎత్తేయాలి. ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ మార్కెట్ చేసుకుని దాన్ని అమ్ముతుంది, వస్తువులు కొంటుంది ఎక్కడి నుంచైనా.
అప్పుడు ఇండియా కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కునే అవకాశం ఉంటుంది ఇండియా ధైర్యం చేస్తే. అమెరికా వద్దనకపోయినా అమెరికాకి ఎట్లా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ధైర్యం చేస్తాడా మోడీ లేదా అనేది అనుమానమే. బయట ఏదైతే దేశాల్లో అమెరికా స్తంభింపజేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ డబ్బులు ఉన్నాయో, 60 రోజుల చర్చల కాలంలో కొంత భాగం అందులో నుంచి విడుదల చేయాలి. అందులో $24 బిలియన్ వెంటనే ఈ 60 రోజుల్లో విడుదల చేయాలన్న విడుదల స్టార్ట్ అవుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఇరాన్ చుట్టూ పర్షియన్ గల్ఫ్లో మోహరించిన అమెరికా సైనికులు, నౌకాదళాలు మొత్తం 30 రోజుల్లో మొత్తం ఖాళీ చేయాలి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా ఎట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా జోక్యం చేసుకోవద్దు, ఇస్లామిక్ రిపబ్లిక్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నా అని ఒప్పందంలో సంతకం చేయాలి. ఇంకొక ముఖ్యమైనది, ఇది ఇందాకే చెప్పాను, ఎంతవరకు సాధ్యమవుతుంది లేదు తెలియదు, కానీ ఇరాన్ రహస్యంగా ఫండ్స్ ఇరాన్ కోసం ఇస్తుంది అమెరికా, కానీ బహిరంగంగానే ఒక షరతు పెడుతుంది ఇరాన్. అమెరికా దాని మిత్ర దేశాలు 300 బిలియన్ విలువైన ఇరాన్ పునర్నిర్మాణ ప్రణాళిక కోసం $300 బిలియన్ అందించాలి. అంటే 28,56,000 కోట్ల రూపాయలు అమెరికా దాని మిత్ర దేశాలు ఇవ్వాలి అని. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇందులో కూడా అనుమానాలు ఉన్నాయి, 2 రకాల వాదనలు ఉన్నాయి. ఈ డబ్బులు మొత్తము ఇరాన్ బయట ఉన్న ఇరాన్ డబ్బులు అవి ఇవ్వాలని కోరుకుంటుంది ఇరాన్ అనేది ఒక వాదన. కాదు, ఇరాన్ తనకు నష్టపరిహారంగా ఇరాన్ పునర్నిర్మాణం కోసం డిమాండ్ చేస్తున్నది ఒక వాదన. ఈ వాదన ఏంటనేది 19వ తేదీన సంతకాలు జరగబోయే ఒప్పందంలో తేలిపోతుంది. ఇక ఇరాన్ వైపు నుంచి ముందే చెప్పిన హర్ముజ్ జలసంధి మీద దిగ్బంధం తీసేయాలి, అది తీసేయాలి అనేది ఒకటి 30 రోజుల్లోపు. అలాగే అణు ఆయుధాలు తయారు చేయొద్దు, ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయొద్దు అనేది కూడా ఒప్పందంలో భాగం. ఈ ఒప్పందానికి అమలు కోసం మానిటరింగ్ మెకానిజం ఉండాలి అనేది ఇరాన్ వైపు నుంచి కూడా ప్రధానంగా ఇరాన్ వైపు నుంచి వస్తున్నది. ఈ మెకానిజం అమెరికా, ఇరాన్లకు చెందిన వాళ్లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంకొన్ని దేశాల వాళ్ళు కూడా ఐక్యరాజ్యసమితితో పాటు ఈ మెకానిజంలో ఉండాలి. ఈ ఒప్పందాలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా, అమలు కాకపోతే అమలు అయ్యేటట్టు చూడడం, ఈ పనిని ఆ మెకానిజం చేపట్టాలి అనేది ఇరాన్ వైపు నుంచి ఉంది. ఈ ఒప్పందం, చివరి ఒప్పందం ఏదైతే మెకానిజం ఏర్పాటు చేయడం అనేది UN సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానం చేసి ఆ తీర్మానం ద్వారా ఆమోదం పొందాలి. ఈ ఒప్పందాలు మొత్తం అమలు కావడానికి కావలసిన మెకానిజాన్ని UN సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా అమలు చేయడం అనేది ఇందులో ముఖ్యమైన భాగం. ఈ మొత్తం వ్యవహారంలో ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను, ఇది ఎక్కడ అమెరికా తన యుద్ధమే ఎందుకైతే ప్రారంభించిందో ఆ ప్రారంభించిన యుద్ధం ఏ ఫలితం ఇవ్వలేదనేది అర్థమవుతుంది, నష్టపోయిననే అర్థమవుతుంది. కాబట్టే ఈ ఒప్పందానికి అమెరికా ఒప్పుకుంటోంది. ఇది నిజంగా ఇరాన్ విజయం. ఇరాన్ అంతకుముందు గతంలో 2019 నుంచి దాని మీద ఆంక్షలు ఉన్నా ఆంక్షలు ఎన్నడూ అమెరికా ఎత్తేయలేదు. దానివల్ల చాలా నష్టపోతూ వస్తుంది. ఈ యుద్ధం వల్ల ఇరాన్ తన మీద ఉన్న ఆంక్షలను ఎత్తేయించుకోగలుగుతున్నది. ఇక హర్ముజ్ జలసంధి అంతకుముందు ఓపెనే ఉన్నది, ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేయడానికి ఏం లేదు. అంతకుముందు ఓపెన్, యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి అది మూసేసింది. ఇక అణు ఆయుధాలు తయారు చేయడం అనేది ఇరాన్ అంతకుముందు అణు ఆయుధాలు తయారు చేయలేదు, తయారు చేయొద్దు అనేది అది తీర్మానంగానే ఉంది, ఆ దేశం తీర్మానంగానే ఉంది. ఆ యుద్ధం ఎప్పుడు తయారు చేయాలని ఇరాన్ అనుకోలేదు కాబట్టి కొత్తగా దానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. కొత్తగా దానికి 2 లాభాలు వస్తున్నాయి. ఒకటి, ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారం చేసుకోగలుగుతుంది, ఎగుమతులు దిగుమతులు సాగుతాయి. రెండోది, తన ఆంక్షల వల్ల ఫ్రీజ్ చేసిన, ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది తిరిగి ఇరాన్ చేరుతుంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇరాన్ దగ్గరికి చేరుతుంది. దానివల్ల ఇరాన్ మరింత బలంగా తయారవుతుంది. ఈ యుద్ధం వల్ల ఒకటి, ఇరాన్ లాభపడ్డది. 2, అమెరికా లాంటి దేశాన్ని కూడా వణికించే సత్తా, ఎదిరించే సత్తా ఉన్నదని ప్రపంచానికి చాటింది. ఇజ్రాయిల్ని కకావికలం చేయగలిగే సత్తా ఇరాన్ దగ్గర ఉంది అని ప్రపంచానికి చాటింది. దీనివల్ల అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలతో పాటు ఇరాన్ కూడా ఒక సూపర్ పవర్గా అవతరించిందా అనే విశ్లేషణలు, చర్చలు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.